₹5 కోట్ల విలువ చేసే స్థలం కబ్జా చేశారు, తప్పుడు డాక్యుమెంట్లతో ఆక్రమించారు అనే కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు పరారీ. స్వర్ణముఖి నది మీద 9 ఎకరాల కబ్జా భూమన కరుణాకర్ రెడ్డి. ఇటు చూస్తే బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుపుతున్నా ఇంకా వీళ్ళ కబ్జాల పర్వం కొనసాగు. పాత కబ్జాలన్నీ ఇప్పుడు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఏం జరిగిందంటారు గత గవర్నమెంట్లో అసలు? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెబుతా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను మంచివాడిని అయితే నా కుటుంబం అంతా మంచిగా ఉంటుంది, అవునా కాదా? నా పిల్లలు బాగుంటారుగా, నా పిల్లలు తప్పుడు దారిలో పోరుగా. జగన్మోహన్ రెడ్డి అట్లా పోయినప్పుడు మరి వాళ్ళ కింద నాయకత్వం ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది, ఇలానే కనపడుద్ది. ఇన్ని రకాల ఇంత వ్యవస్థలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో ఎలా ఉంది చెప్పండి? లిక్కర్లో ఎలా ఉంది? ఇంతకంటే దారుణమైన పొజిషన్లో ఉంది, అవునా కాదా? ఇంతకంటే దారుణమైన పొజిషన్లో లిక్కర్లో త్వరలో జగన్మోహన్ రెడ్డి పాత్ర తేల్చేశారు ఉంది అని. మరి దాని కింద నాయకులు ఎలా ఉంటారు? ఇప్పుడు ఒక గొర్రె ఇలానే పోతే ఆ గొర్రెలు 100 గొర్రెలు అలానే పోతే మిగిలిన 99 గొర్రెలు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అదే జరిగింది. నాయకుడు అలా ఉండబట్టి మిగిలిన వాళ్ళంతా అలానే ఉండరుకుంటున్నారు. తప్పేమీ లేదు. 100% చెబుతున్నాను. ఇంకా చాలా స్కాములు బయటకు వస్తాయి, చాలా వ్యవస్థ బయటకు వచ్చింది. ఇంకా చాలామంది ఉండరు నాకు తెలిసి. నేను ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఒక 20-25 మందే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. ఆ 151లో కూడా ఒక 20-25 మంది కంటే 30 మంది కంటే ఉండరు. వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి కోటరీ. ఈ కోటరీయే నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. 151 నుంచి 11 రావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రిత పాలనలో ప్రతి ఒక్కళ్ళు తప్పు చేయొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ ఎలానే నడిచింది. ఇంకా చాలా ఉంటాయి స్కాములు, మీరెవరో భయపడబాకండి మీడియా మిత్రులారా. ఇంకా చాలా ఎలాంటి ఇంకా సంవత్సరాలైనా సరే ఈ కబ్జాల పర్వం, ఆక్రమణల పర్వం ఇంకా బయటకు వస్తున్నాయి అంటేనే అసలు ఆలోచించాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అసలు ఎందుకని ఆ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోలేకపోతుంది అనుకోవచ్చు అంటారు. అంటే ఇక్కడ ఒక్క విషయం నన్ను క్లియర్గా అడగనివ్వండి. ఇక్కడ వచ్చే తెలుగు ప్రధానంగా తమ్మినేని సీతారాం ప్రైవేట్ వెహికల్ పిలిపించుకొని పారిపోయే వరకు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అనుకోవచ్చు అంటారు. నేను చెప్తాను. ఇప్పుడు తమ్మినేని అరెస్ట్ అయ్యారుగా? లేదు, అరెస్ట్ కాలేదా? మొన్న 2 రోజుల క్రితం జరిగింది. అది పరారీలో ఉన్నారు, అంతే కదా? రైట్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనే కదా? అవును, ప్రైవేట్ వెహికల్ పిలిపించుకొని వెళ్ళిపోయేదాకా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఇది నేను అడిగిన ప్రశ్న కాదు, హైకోర్టు అడిగిన ప్రశ్న ఇది డైరెక్ట్ గా. వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డికి పనిచేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇది నేను కూటమి ప్రభుత్వంలో తప్పుగా చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి చేసావా సచివాలయంలో ఏ ఫైల్ ఉండా వెంటనే తెలుస్తుందనే కదా. ఇప్పుడే కదా మారిపోయిన సచివాలయ వ్యవస్థ మొత్తం కట్ చేసేసారుగా. అలానే అన్ని వ్యవస్థలో కట్ చేయాలంటే కూటమి ప్రభుత్వానికి అంత సాధ్యమైన పని కాదు. ప్రతి ఒక్క శాఖలో ఉంటాడుగా. చూడరాదు, మన టీటీడీలో తెలియకుండా ఒక పోస్ట్ వేశారు, సోషల్ మీడియా మాట్లాడిన దెబ్బకి అతన్ని తీసేశారు. అలానే ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా అందరికి సంబంధించి అన్ని రకాల సంబంధించి వ్యవస్థ నేను నువ్వు దాచిపెట్టేది కాదు బ్రదరు. కొంత ప్రజల యొక్క విశ్వాసం కూడా దేనికంటే నేను అదే చెబుతున్నా, ప్రతి ఒక్క శాఖలో ఉండారు వీళ్ళ బ్యాచ్. 1 by 1 తీసుకుంటూ రాగలుగుతున్నాము. కొంత ఒక 10% నుంచి ఒక 20% ఉన్నారు. ఆ 20% కూడా పోతే ఈ ప్రైవేట్ కార్లు తీసుకొని పోతారా, లేకపోతే మర్డర్ చేసి కూడా తప్పించుకొని తిరుగుతారా అనేది భవిష్యత్తులో అన్నీ సెటరేట్ అయిపోతున్నాయి. ఇంకొక 2-3 నెలలే నేను అనుకుంటున్నా. ఏ శాఖలో అయినా సరే. పరారీలో మాజీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ గౌరవమైన వ్యాఖ్యానం ఇది. అసలు చండాలం బ్రదరు. అసలు పరారీలో గౌరవం కాదు. సిదిరి అప్పలరాజు పరిస్థితి ఏం చెప్పండి? ఒక డాక్టర్ అయ్యుండి, ఒక చదువుకున్న విజ్ఞానవంతుడు అయ్యుండి, వాళ్ళ అబ్బాయే తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేసిన దాన్ని ఏం చేయాలి? నువ్వు వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్కి పంపించి గౌరవంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా జరిగితే చెయ్యాలి. అంతేగాని గుద్దిన అబ్బాయిని పక్కన పెట్టి ఇంకొక అబ్బాయిని తీసుకెళ్ళి
ఈ అబ్బాయి చేశాడు, నేను మీకు పని ఇస్తాను ఇంట్లో, నువ్వు ఆ కేసు పెట్టబాగండి, డబ్బులు ఇస్తాను, మా ఇంట్లో పని చేయండి. ఏంటి అది అసలు? ఒక చదువుకున్న విజ్ఞానవంతుడు చేసే పనేనా అది బ్రదరు? చెప్పండి మీరు. చదువుకున్న విజ్ఞానవంతుడు చేసే పనేనది. మరి ఇతనికి మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా మంత్రి పదవి ఇచ్చాడు నాకు అర్థం కాల. అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేవాడు, బిహేవియర్ కరెక్ట్గా లేనివాడు మంత్రి చేశాడంటే, జగన్మోహన్ రెడ్డి దాంట్లో చేసా. ఇంతకుముందు అసెంబ్లీలో ఒకడు మాట్లాడాడు, బుల్లెట్ దిగిందా లేదా అని. ఏంది బుల్లెట్ దిగేది? అందుకనే మొన్న చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా చెప్పాడు, చూసావా? పెనాయిల్తో కడిగేసిన ప్రజలు అన్నాడు. 151 మంది పెనాయిల్తో కడిగారు 151 మందిని, శుభ్రంగా నోరులంతా బాగున్నాయి అనుకుంటున్నాడు బాబు గారు. ఇంకా ఉండారు, పెనాయిల్తో కాదు చంద్రబాబు గారు, వ్యవస్థతో కడగాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక సీదిరి అప్పలరాజు ఒక బీసీ నాయకుడు కాబట్టి అరెస్ట్ చేశారు అనేది వైసీపీ నాయకుల వాదన. ఎలా చూడాలంటారు? నేను బీసీ నాయకుడు అయితే తప్పు చేయొచ్చా? ఓసీ నాయకుడు అయితే తప్పు చేయకూడదా? లేకపోతే ఇంకొక ఎస్సీ నాయకుడు అయితే తప్పు చేయొచ్చా? మైనార్టీ నాయకుడు అయితే తప్పు చేయొచ్చా? ఏంటిది అసలు? కులం ఎందుకు వస్తుంది ఇక్కడ? నువ్వు విజ్ఞానవంతుడిగా ఓ డాక్టర్గా ఉన్నాడివి, నువ్వేం చేయాలి? ఓ తప్పు జరిగిందని సరి చేయాలి, లేదా ఆ తప్పుని శిక్ష అనుభవించేటట్టు నువ్వే సపోర్ట్ చేసి తీయాలి. నీ నియోజకవర్గమే సూపర్గా ఉండేదిగా, నిన్ను అందరం మెచ్చుకునేవాళ్ళుగా, కూటమి ప్రభుత్వం కూడా మెచ్చుకుంటుందిగా. ఇప్పుడు దీంట్లో ఒక విషయం చెబుతా బ్రదర్, చిన్న మాట. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఒక అతను ఉన్నాడు, తెలుసు కదా. అతను ఈరోజు కూడా లోకేష్ గారు అతను తీలా, వైసీపీ ప్రభుత్వం పెడితే అతన్ని, అవునా కాదా? గుర్తుందా నీకు అతని పేరు కూడా? అతను మరి ఎందుకు తీయలేదు అతన్ని? అతను వ్యవస్థను కాపాడుతున్నాడు కాబట్టి భవిష్యత్తులో అతను ఏ పార్టీ అయినా కావచ్చు, అతన్ని తీయలేదుగా. అతను వ్యవస్థను బాగు చేసుకుంటూ వస్తున్నాడు. ఏది జగన్మోహన్ రెడ్డి వేసాడని తీశాడు లోకేష్? ఏమన్నా తీయలేదు కదా. అలానే ఆ రోజు కూడా అప్పలరాజు గారిని నిజం చేసి ఈ తప్పు జరిగింది మావాడి వల్ల, దీనికి పరిణామం ఏందనేది ఆలోచించుకొని చేయగలిగితే ఇవాళ వేరుకుండేది బ్రదర్. నీ నియోజకవర్గం నిన్ను కాపాడేవాడు. నువ్వే తప్పు చేసి నీ కొడుకుని దాచిపెట్టి నువ్వు ఇంకోటి తీసుకెళ్తే నిన్నెట్లా ఒప్పుకుంటారు? నిన్నెట్లా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడు? ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి బాగుండేది. జగన్మోహన్ రెడ్డి నింది నిజాయితీ లేదు కదా వ్యవస్థలో. రప్ప గొడ్ల ఒక బీసీ నాయకుడు కాబట్టి బీసీ నాయకుడు అంటే బీసీ నాయకుడు తీసే బ్రదరు. బీసీ ఏంది బ్రదరా? మనిషి చంపినని బీసీ అంటారు ఏంది మీరు? డాక్టర్ పీజీ చేసిన వ్యక్తిని ఒక బల్ల మీద కూర్చోబెట్టి విచారిస్తారా మీరు? బల్ల మీద కూర్చోబెట్టక ఏమన్నా 5 స్టార్ హోటల్ కూర్చోబెట్టి విచారిస్తారా ఏంది పోలీసులు? నాకు అదే అర్థం కావట్లేదు. చట్టం ఎవరికైనా ఒకటే. అతను ఏమన్నా మంత్రి పదవి చేశాడు, అతనికి ఏమన్నా ఇది వస్తే ఏమన్నా? మరి అదే తమ్మినేని సీతారాం గారు మంత్రి పదవి స్పీకర్గా చేశాడు, వ్యవస్థలో నేను చట్టం చేసినోడిని అని, మరి ఆయన కారు ఆయన ఎందుకు వేసుకెళ్ళలేదు? మరి ఆయన కారు ఆయన ఎందుకు వేసుకెళ్ళలేదు? అంటే వ్యవస్థను నాశనం చేశాం కాబట్టి మళ్ళీ ఆ కారుని వేసుకెళ్తే మనం ఎక్కడ పట్టుబడతామని వీళ్ళు సపరేట్ కారుని పెట్టి కారు చేశారు. అంత వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన నాయకులు వీళ్ళందరూ. ఈ మధ్యలో ఒకడు బుల్లెట్ దిగిందంటాడు, ఒకడే నోరు మాకు ఒక్కటే గుర్తు రావట్లేదు కుదురు. ఎప్పుడు కాళ్ళు తగ్గి ఇప్పుడు కాళ్ళు పాలిచ్చేస్తాడనేది. మరి అందరూ ఒకటే గురు, వీళ్ళందరూ ఒకటే. 1 by 1 వస్తారు. 1 by 1 మేము ఎక్కడ కేసు పెట్టలేదుగా. సీతారాం మీద మేము పెట్టామా? అప్పలరాజు మీద మేము పెట్టామా? లేదు కదా. ఆ వెంకటరెడ్డి మీద మేము పెట్టామా? లేదు కదా. మరి అక్కాయి మీద మేము పెట్టామా? నాగార్జున అక్కాయి మీద మేము పెట్టలేదు కదా. వద్దంటే మేమన్నా సరదాగా వస్తుంది చెబుతున్నా, ఏమన్నా ఇది అన్నా మేము ఇవన్నీ మేము పెట్టలేదు కదా. ఎవడి నోటి దోల వాడు, ఎవడి నోటి దోల ఎక్కువైతే వాడు అనుభవిస్తున్నాడు. ఎవరు చేసిన అదే నేను చెబుతుంది. ఎవరి నోటి దోల ఎక్కువైంది కాబట్టి వాళ్ళందరూ పోయారు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి. చట్టం తను చేసుకుపోతుంది. త్వరలో ఇలాంటి నీటిలో చేపలు అనకూడదు, ఇట్లా మళ్ళీ చేపలకు కూడా సిగ్గు పడాల్సి వస్తుంది. వీళ్ళందరూ భవిష్యత్తులో చాలా చాలా జుగుప్సాకరమైన కేసుల్లో ఉండబోతారు వీళ్ళందరూ.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.